చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ నగిరిలో టీమ్ బిల్డప్ చేయండి. దానికి కావాల్సిన రిసోర్సెస్ అండ్ ఇన్పుట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఈస్ వన్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ సార్. జేఎస్ఎల్ఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన సందీప్ గారు నగిరి నుంచి వచ్చారు. వారి యొక్క విలువైన వాల్యూ ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేశారు. నేను కూడా వేరే పని మీద లాస్ట్ వీక్ ఎప్పుడు రాలేదు సార్ మీరు అంటుంటే చాలా గ్యాప్ తర్వాత నేను వీక్లీ దమ్మాగా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ ఒక కస్టమర్ చూపిద్దామని పోయేసి ఆ నేచరు ఆ ఎన్విరాన్మెంట్ అవన్నీ చూసిన తర్వాత మా మిస్సెస్కి ఇలాంటి చోట మనం ఎందుకు తెలియదని ఆలోచన వచ్చింది. సరే ఎలాగో కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది, అందులో ఏదైనా ప్లాన్ చేద్దామంటే మన సందీప్ మన హేమంత్ అన్న ఆల్రెడీ ఒక ప్లాన్ తీసుకున్నారు. దాంతో అలాగే కన్స్ట్రక్షన్ పక్కన మనం తీసుకుంటే వాల్యూ పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో అక్కడ ఫ్లాట్ నేను కూడా ఒకటే 68 67 ఫ్లాట్ నెంబర్ 67 అనేది అప్పుడే స్పాట్ అప్పటికే అనుకున్నాము, అప్పుడే ఆఫీస్కి వచ్చాము, అప్పుడే కూడా బుక్ చేసుకునేసాం. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం అన్నారు కొన్ని విషయాల్లో. సో రేపు మన కన్స్ట్రక్షన్ అనేది 14వ తారీఖున భూమి పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూ అక్కడ పక్కనే కావాలంటే మనకు దొరకదు కదా. అందువల్ల మనం అందిన వరకు మనం చేసుకున్నాం. ఇంకోటి మనకు ప్రమోటర్స్కి ఒక చక్కని అవకాశం ఇచ్చారు. పాకాల కానీ నగిరి కానీ మన ఓన్ వెంచర్లు కొన్ని వెంచర్లో మనకు ప్రమోటర్ అగ్రిమెంట్ చేసుకుంటే నెలలా కట్టుకునే విధంగా వెసులుబాటు కూడా కల్పించారు. మీరు ఈఎంఐ గట్ట ఎందుకంటే చాలా వరకు ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా ఒక ఫ్లాట్ తీసుకుని ఆ ఫ్లాట్ నెలలా ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ కడితే మనకు కూడా భారం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకోసం మీరు కూడా వీలైనంత వరకు మనం ఈ రంగంలో చేస్తున్నాం, ఇదే ఫుల్ టైం అనుకుని చేసేటప్పుడు మనం నెలకు ఒక 30,000 రూపాయల నుంచి 40,000-50,000 ఎందుకు కట్టలేము? అలా బాధ్యత తీసుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ ఫ్లాట్ సొంతం చేసుకోగలుగుతారు. కావున నలుగురితో నారాయణ అన్నట్టుగా మనము ఈ ఫ్లోలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ మనకు అవసరం లేదు, మనమే కస్టమర్ కదా, మనమే కస్టమర్లకు ప్రమోట్గా చేస్తున్నాం, మనం సంపాదించి మనమే కడదాము. ఆ ఆలోచనతో మీరు ఎప్పుడైతే వస్తారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను నా గరుడ టీమ్ తరఫున నేనైతే గట్టిగా చెప్తున్నా సార్, 10 ఫ్లాట్ అయితే తగ్గవు. ఎప్పుడు భూమి స్టార్ట్ అయిపోయి ఈ మంత్ ఎండింగ్ లోపల 10 ఫ్లాట్లు అంటే 10 ఫ్లాట్లు ఖచ్చితంగా అవుతాయి. నా నమ్మకం ఉంది, మీకు నమ్మకం ఉందనేది ఒకసారి తప్పడం ద్వారా తప్పండి. ఎక్సలెంట్ సార్. మన పోయా నేను ఒక 5 months బ్యాక్ చూసిన తర్వాత నేను చూసిన లేఅవుట్ హరే రామ గ్రీన్ సిటీ కానీ ఇప్పుడు చూస్తే మొత్తం వెంచర్లు అయిపోయినాయి. అక్కడ కాశీ బుగ్గాగ్రహారం అనే దేవస్థానము సంబంధించినటువంటి ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి గుడి ఉంది, పురాతనమైన గుడి. ఆ గుడి ముందర చూస్తే మొన్న పొలాలు ఉన్నాయి. నేను 4 months బ్యాక్ చూస్తే ఈరోజు చూస్తే మొత్తం లేఅవుట్ అయిపోయింది. అక్కడ కూడా దాదాపు 888 వెస్ట్ అయితే 888, ఈస్ట్ అయితే 999 పెట్టారు. ఏది పంచాయత్ అప్రూవల్, మంది అప్రూవల్, రోడ్స్, అండర్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్, ప్రతి ఫ్లాట్కి ట్యాప్ కనెక్షన్, కరెంటు ఎలా ఉందంటే తిరుమల కొండ అక్కడ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. చూసారు చాలా మంది హరిరామ గ్రీన్ సిటీ చూసారా మీరు? మన తిరుమల హిల్ ఎలా ఉందో సేమ్ అక్కడ అలాగా ఉంటుంది. తిరిగి చూస్తే చక్కని నిద్ర లేచి చూస్తే తిరుపతి ఇక్కడ వచ్చేసిందేమో అనిపించే విధంగా హిల్ వ్యూ ఉంటుంది. కావున అటు చూస్తే మీరు సార్ చెప్పినట్టుగా మన శ్రీహరికోట నుంచి శ్రీ సిటీ నుంచి మనకు బెంగళూరు వరకు ఉన్నటువంటి హైవే కావచ్చు, ఇటు చెన్నై హైవే కావచ్చు, సెంటర్లో ఉన్నటువంటి 2 కిలోమీటర్లు